సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న SSMB 29 ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో స్పెషల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఒకప్పుడు మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథే దివంగత హీరో ఉదయ్ కిరణ్ కు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది. అది మరే సినిమానో కాదు, మనసంతా నువ్వే అనే సినిమా. ఈ సినిమా గురించి ఇప్పటికీ సినీ ప్రేమికులు మర్చిపోలేరు. 2001లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సినిమాకు ముందుగా హీరోగా మహేష్ బాబుని తీసుకోవాలని MS రాజు నిర్ణయించారట. VN ఆదిత్య చెప్పిన ఈ కథను మహేష్ బాబు విన్నప్పటికీ అప్పట్లో ఆయన ఓ మాస్ కమర్షియల్ మూవీ చేయాలనుకున్నారట. అందుకే ఈ సినిమా చేయకూడదని తేల్చేశారట. అయితే అదే కథకు ఉదయ్ కిరణ్ ను ఎంపిక చేయడంతో మనసంతా నువ్వే సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం విడుదలై 175 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఆడింది. హీరో ఉదయ్ కిరణ్ కు ఇది బిగ్ బ్రేక్ గా నిలిచింది. ఈ సినిమాతోనే ఆయన స్టార్ హోదా సంపాదించుకోగలిగారు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై MS రాజు నిర్మించిన ఈ చిత్రంలో రిమా సేన్ కథానాయికగా నటించగా చంద్రమోహన్, తనికెళ్లభరణి, సునీల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. RP పట్నాయక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో బలం. సాంగ్స్ అన్ని అప్పట్లో ఏళ్ల తరబడి వినబడిన మెలోడీస్. ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఇంకొకరి జీవితాన్నే మార్చేసింది. అదేంటి అదృష్టం అనాలి కదా. SRK డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. SRK పన్నీర్ తో SRK మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.